బీటెక్ రవిపై వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావంటూ ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. మేము అధికారంలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి ఇంటికి వచ్చి ఎమ్మెల్సీ పదవిని 12 కోట్ల రూపాయలకు బేరం పెట్టింది నువ్వే కాదా అంటూ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ పదవి అమ్మేస్తా, ఒప్పుకుంటే వైసీపీ కండువా కప్పుకుంటా అన్నది నువ్వు కాదా అని ప్రశ్నించారు. ప్రజలిచ్చిన పదవిని అమ్ముకునే దౌర్భాగ్యమైన రాజకీయ బతుకు బీటెక్ రవిదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ని నోటికొచ్చినట్లు మాట్లాడేవారివా, నోరు జాగ్రత్తగా పెట్టుకో అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. టీడీపీ వైసీపీ నేతల మధ్య ప్రతి ఆరోపణలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. నోరు జాగ్రత్తగా పెట్టుకో. మేము అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు. అప్పటికే నువ్వు ఎమ్మెల్సీగా ఉండి ఢిల్లీకి వచ్చినావు, విజయసాయి రెడ్డి గారి ఇంటికి వచ్చినావు. ఏమైనా ఎందుకు వచ్చినావు నువ్వు చెప్పాలి అందరికీ. ఆయన వచ్చింది ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ పదవిని నేను అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నా, నాకు 12 కోట్ల రూపాయలు ఎవరైనా ఇవ్వండి, నేను ఎమ్మెల్సీ పదవిని అమ్ముకుంటానని చెప్పి ఢిల్లీకి వచ్చినాడు. జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి పనులైంది వాళ్ళంతా మనం తీసుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తిరస్కరించారు. అతను 12 కోట్లు పెట్టి ఎమ్మెల్సీ పదవి నేను రిజైన్ చేస్తాను, మీరు ఆమోదించుకొని మీరు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోండి, నేను అమ్మేసుకుంటాను ఆ పదవి. అదేవిధంగా ఆ తర్వాత మీరు జాయిన్ చేసుకుంటే వైసీపీలో చేరుతా, మీరు జాయిన్ చేసుకోకపోతే నేను రమేష్ను పట్టుకొని నేను బీజేపీలోకి వెళ్ళిపోతాను అని ఆయన చెప్పిన మాటలు సాయిరెడ్డి గారు చెప్పినాడు. జగన్మోహన్ రెడ్డి గారు నో చెప్పినాడు. ఇదే ఆయన బతుకు. పదవిని అమ్ముకునే దౌర్భాగ్యమైన బతకాలి. ఈరోజు అతను వచ్చి మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నీచమైన బతుకునేది. నువ్వు కన్నా మళ్ళా నిన్ను నీ పార్టీ మంది నీకు ఏదైనా కట్టబెట్టా కూడా మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చినాక నీ బతికిదే, మళ్ళీ పదవి అమ్ముకుంటా అని చెప్తావు. ఈరోజు ఎమ్మెల్సీలతో సుమారుగా 20 మందితో రాజీనామాలు చేయించారు మన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ. కానీ ఆయన చైర్మన్ మంచోడు అయ్యి వాళ్ళ రాజీనామాలు యాక్సెప్ట్ చేయలేదు. వీళ్ళందరూ కూడా 5 కోట్లు 7 కోట్లు పెట్టి పదవులు కొనుక్కున్నారు. 20 మందితో రాజీనామాలు చేయించారు. మండలి చైర్మన్ అక్కడ రాజీనామాలు ఆమోదించడం లేదు కాబట్టి వీళ్ళందరికీ పదవులు రావడం. అంటే పదవి అమ్ముకునే పరిస్థితి నుంచి ఈ రోజు కోర్టు పెట్టి పదవి కొనుక్కునే పరిస్థితి వరకు నువ్వు వచ్చినావంటే పులివెందులకు ఏ స్థాయిలో కన్నం వేసినావో నువ్వు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చక్రాపేట మండలం వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మీకు తెలుసు రోజు ఎన్ని ట్రిప్పులు 100 ట్రిప్పులు కనీసం చక్రాపేట నుంచి బెంగళూరు పోతాను. మీకు వెళ్ళాలా మేము ప్రతి రోజు చూస్తాను. సో ఎవరు చూడలేదని వీళ్ళు అనుకోకు. వేగల మండలం వాళ్ళు ఉన్నారు. ఏ